గ్రూప్ 2 మెయిన్స్. మిత్రులారా, ఈరోజు భారత రాజ్యాంగానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు. ప్రస్తుతం గ్రూప్ 2 రాసేవారిపై దీని ప్రభావం పడుతుందా అని నాకు ఒక 5 నుంచి 8 మంది వాట్సాప్ చేశారు. ఆ క్లారిటీ కూడా ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను. 4 దశాబ్దాల వివాదానికి సుప్రీంకోర్టు తెరదించింది. దీనిపైన సవివరమైనటువంటి ఇన్ఫర్మేషను ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను మిత్రులారా. రైట్, వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. దిస్ ఈస్ డాక్టర్ గోపాల్ రెడ్డి, హ్యావింగ్ 25 years ఎక్స్పీరియన్స్. మిత్రులారా, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీతో ఒక మంచి ఆహ్లాదకరమైన విషయాన్ని షేర్ చేసుకుంటాను. నేను విశాఖపట్నంలో సివిల్ సర్వీస్ ఐఏఎస్ వాళ్ళకి ఒక 2004 ఆ ప్రాంతంలో గెస్ట్ క్లాస్ తీసుకున్నప్పుడు ఈ రోజున 7 న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనంలో, ఐ థింక్ జస్టిస్ గవాన్ అనుకుంటాను, వాడిన మాటలను ఆ రోజు నేను చెప్పడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లు సెకండ్ జనరేషన్కి ఉండాలా వద్దనే దానిపైన ఐఎమ్ వెరీ హ్యాపీ మీతో షేర్ చేసుకుంటున్నందుకు. రైట్, ఇక సుప్రీంకోర్టు తీర్పు ఈరోజు రావడం 4 దశాబ్దాల వివాదం తెరదించి, ఐ థింక్ 1997లో కంటే ముందు రాచుకుంటూ వచ్చి 97లో దీని వివాదం ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ రోజున 2024 తీర్పు వచ్చేంత వరకు ఒక టైం లైన్ వివరిస్తాను చూడండి. చంద్రబాబు ప్రభుత్వం 1997 రామచంద్రరాజు కమిషన్, చిన్నయ్య కేసు తీర్పు, ఎస్సీ వర్గీకరణ చెల్లదంటూ 5 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం 2004లో ఇచ్చిన తీర్పు, ఆ తర్వాత ప్రస్తుతం 7 న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు. అందులో 7లో 6 అనుకూలం, 1 వ్యతిరేకం. రైట్, ఇది స్థూలంగా. ఇందులో మీకు మొత్తం భారతదేశంలో 1108 ఎస్సీ కులాలను ఎప్పుడు ప్రస్తావించారు, ఎక్కడ చేర్చారు, అలాగే ప్రస్తుతం ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఉపకులాలు ఉన్నాయి, ఆర్టికల్ 14, ఆర్టికల్ 16, ఆర్టికల్ 341(2)ను సుప్రీంకోర్టు ప్రస్తావించింది. వీటన్నింటినీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. రైట్, షేర్ చేసుకునే ముందు మీకు అందరికీ అప్పీల్ చేస్తున్నాను, మిమ్మల్ని గ్రూప్ 2 ర్యాంకర్గా చేయాలనే ఉద్దేశంతో, ఒక మంచి థాట్ తోటి, కేవలం సర్వీస్ ఆలోచన 600 తోటే మీకు డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈరోజే ఆగస్టు 1న డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్. సో ఈ డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్లో బిట్ ఫ్రేమింగ్, ఏ ఏరియాలో బిట్ వస్తుంది, ఎట్లా మీరు ఆలోచన చేయాలి, ప్రతిరోజు మీకు మొత్తం సిలబస్తో కనెక్ట్ అవుతారు. అట్లా కనెక్ట్ అయ్యి మీరు బాగా దాంతో రాటు తేలిపోయి ఫైన్గా మీరు ఎగ్జామ్ హాల్ మేనేజ్మెంట్లో ముందంజలో ఉంటారు. ఎవరైనా ఉపయోగించుకోవాలనుకున్న వాళ్ళు ఇంక ఈ ఫీజుతో ఆపేస్తున్నారు. డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ ఫస్ట్ కాన్సెప్ట్ ఉందా. సో మనకు ఈ రకంగా అప్ టు ఎగ్జామ్ వరకు మనం నిర్వహిస్తూ, అది పూర్తి స్టాండర్డ్ ప్రశ్నలతోటి, ఒక్క బిట్టు కూడా మీకు వేస్ట్ అనేది ఉండదు. సో ఈ 600 ఫీజుకి విత్డ్రా చేసుకునే అవకాశం ఉన్నది. అవసరం అనుకున్న వాళ్ళు 8074940030కి మీరు వాట్సాప్కి అడ్మిషన్ కోసం రిక్వెస్ట్ పెట్టండి, వారు అన్ని వివరాలు పంపుతారు. ఇక టాపిక్ లేక్ నేను వస్తున్నా, చూడండి, మీతో మాట్లాడతాను. జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ ఏం చెప్పింది మిత్రులారా అంటే, ఎస్సీలలో ఏబిసిడి అనేటువంటిది మీరు వర్గీకరించండి అని చెప్పింది. కారణం, షెడ్యూల్డ్ కులాలలో మాల అనేటువంటి వారు, ఇంకా కొంచెం ఉపకులాలు కూడా ఉన్నారు కదా, వారు రిజర్వేషన్లు ఉపయోగించుకుని ముందంజలోకి వచ్చారు. అదే సామాజిక వర్గంలో ఉపకులాల్లో చాలా దయనీయ పరిస్థితులకు కొందరు వెళ్ళిపోయారు అనే ఆలోచనే ఈ ఎస్సీ వర్గీకరణకు మూలమని.
రామచంద్రరాజు కమిషన్ ఏం చెప్పిందంటే ఏబిసిడి వర్గీకరించమని చంద్రబాబు ప్రభుత్వానికి సూచించింది. చంద్రబాబు ఆ మేరకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ఉండగా ఆ తర్వాత 2004లో చిన్నయ్య కేసులో మనకి తీర్పు వచ్చింది. ఎస్సీ వర్గీకరణ నిలిపివేస్తున్నట్టు సీల్ వేసేశారు, తాళం వేశారు, మళ్ళీ తిరిగి ఇప్పుడే ఓపెన్ చేశారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం మిత్రులారా. రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే నేను మీతో షేర్ చేసుకునేది ఈ విషయాన్ని పూర్తిగా చెప్పబోయే ముందు ఇంకా చక్కగా కొన్ని వివరాలు మీకు అందిస్తాను. ఎస్సీ అనేటువంటి పదం తొలిసారిగా 1935 భారత ప్రభుత్వ చట్టంలో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఉపయోగించింది. అంతకంటే ముందు 1931లో ఈ షెడ్యూల్డ్ కులాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ డీసీ డిప్రెషన్ క్లాస్ అణిచివేయబడిన వర్గాలుగా వారిని గుర్తించింది అనమాట 1931 కులగణనలో. ఈ 1931 కులగణన వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలా, కులగణన చేపట్టే అధికారం ప్రస్తుతం రాష్ట్రాలకు లేదు. ఇది కేంద్రం చేసే పని. అక్కడి క్లారిటీ. ఆ తర్వాత 1950లో రాజ్యాంగపు ఉత్తర్వుల్లో 1108 ఎస్సీ కులాలను అంటే షెడ్యూల్డ్ కులాలను మొదటి షెడ్యూల్లో చేర్చారు. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మొదటి షెడ్యూల్లో చేర్చారు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయంటే 1208 కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని ఉన్నాయండి? 1208 కులాలు యాజ్ ఆన్ అప్డేట్. ఇవన్నీ మీరు గమనించుంటారు. ఇవన్నీ ఇండియన్ సొసైటీ గ్రూప్ 2 కోసం వేసినటువంటి పుస్తకంలో చెప్పాము. అప్పుడే రాశాము చూడండి. ఈ డేటా అంతా ఇవాళ సుప్రీంకోర్టు మాట్లాడిన డేటా అంతా ఇక్కడ ఉందండి. ఇందులోనండి 12 డైరెక్ట్గా 4 ఇండైరెక్ట్గా. ఆ రోజు ఒక్క బిట్టు రాని పరిస్థితుల్లో అంత గాఢాంధకారం ఉన్నప్పుడు నేను ఈ పుస్తకం నుంచి ఈ బిట్టు తెప్పించి నిలబెట్టించగలిగాను ముందర. సరే, ఈ విషయాన్ని పక్కన పెడితే అలా వచ్చిందండి. ఇక ఎస్సీ కులాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం కర్ణాటక, తక్కువగా ఉన్నది గోవా. ఎస్సీ జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, రెండవ స్థానం పశ్చిమ బెంగాల్. 16.6% వారి జనాభాలో ఉన్నారు. దాదాపు 20 కోట్లకు పైగా వారి జనాభాలో 21 కోట్లు కూడా చెప్పేయచ్చు అట్లా ఉన్నారు. ఇది స్థూలంగా అంశం. ఇక ఇందులో నేను మీతో మాట్లాడబోయేది ఏంటంటే ఈ ఎస్సీ షెడ్యూల్డ్ కులాలకు 2 అంశాలు కీలకంగా వచ్చాయి. 2 అంశాలు. ఆర్టికల్ 14 సమానత్వం అంటారు కదా. ఈ సమానత్వము అనేటువంటిది ఎస్సీలలో వర్గీకరణ చేపడితే పోతుంది అన్నారు. ఇది ఎంత బేస్లెస్ నాకు నిజంగా బాధ అనిపిస్తుంది. ఆర్టికల్ 14 సమానత్వమే, సమాన పరిస్థితుల్లో సమానత్వం, కానీ మినహాయింపులు కూడా ఉన్నాయి కదా. సమ్ సర్టన్ ఎగ్జంప్షన్స్ ఆర్ దేర్ యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఆ మినహాయింపుల్లోనే కదా రిజర్వేషన్లు ఇచ్చింది మనం. మరి ఎస్సీలు అభివృద్ధి చెందిన వాళ్ళని వాళ్ళు మినహాయించద్దా? ఇది ఎక్కడ సూత్రం? అదే ఈరోజు సుప్రీంకోర్టు బద్దలు కొట్టింది. నో, ఆర్టికల్ 14 ఏ మాత్రం ఇబ్బంది లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు మళ్ళీ ఒకటి తీసుకొచ్చారు. ఆర్టికల్ 14 ఒక సెకండ్ ఇది చేస్తున్నా, మీరు ఒక్క సెకండ్. ఆర్టికల్ 14లో మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు అంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుందండి. ఆర్టికల్ 14లో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సమానత్వం గురించి మాట్లాడింది, నేను కూడా మాట్లాడాను. అయిపోయి ఆర్టికల్ 14 ఓకే 341(2) పైన ఈవేళ సుప్రీంకోర్టు గట్టిగా మాట్లాడింది. ఏం చెప్పిందో తెలుసా? 341(2) అనేది రిజర్వేషన్కి సంబంధించింది కాదు. అది ఒక కులాన్ని ఐడెంటిఫై చేసేది. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఇన్ఈక్వాలిటీ అనేది సుప్రీంకోర్టు చెప్పిందండి. కాబట్టి ఆర్టికల్ 341 లేదు. ఇక ఆర్టికల్ 15, 16 కూడా వాదనలో తీసుకొచ్చారు. ఆర్టికల్ 15 మీరు చదివింటారు కదా, జాతి మత కుల లింగ భేద జన్మస్థాన వివక్ష చూపకూడదని. అది ఎక్కడుంది ఇందులో కదా? 16 కూడా రిజర్వేషన్లకు కాదు. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీనికి బేస్ మేము ఏం చెప్తున్నామంటే ఎస్సీలు షెడ్యూల్డ్ కులాలు హోమోజీనియస్ కాదు. హోమోజీనియస్ అంటే ఒకే కుదురు నుండి వచ్చిన కులాలు కాదు, హెట్రోజీనియస్ అని మేము నమ్ముతున్నామని సుప్రీంకోర్టు పరోక్షంగా చెప్పినట్టయింది. ఈ పాయింట్ ఎగ్జామ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ రిజర్వేషన్ అవసరం అని చెప్తాం.
అయితే ఈ రిజర్వేషన్లు మీరు 50% దాటకూడదు. మీకు 1992లోనే సుప్రీంకోర్టు తీర్పు రూలింగ్ ఇచ్చింది కదా, రిజర్వేషన్ 50% దాటకూడదని తీర్పు ఇచ్చింది. అంటే అది ఒకటి మీరు ఇంకా గుర్తుపెట్టుకోలే. రిజర్వేషన్ అంటే సపరేట్గా మీరు బీసీలో తీసుకొచ్చి ఈడబ్ల్యూ ఇవి ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ఎవరు ఎస్సీలలో ఉన్న రిజర్వేషన్నే ఏబిసిడిగా వర్గీకరిస్తారు. రైట్. ఇక ఏడుగురు న్యాయమూర్తులు విస్తృత ధర్మాసనం అన్నాం కదా, 6 అనుకోరు, ఒకరేమో వ్యతిరేకించారు. ఆ ఒకరు ఎవరంటే ఆమె చూడండి ఇక్కడ రాస్తున్న జస్టిస్ బేలా ఎం త్రివేది అనే ఈమె వ్యతిరేకించారండి. రైట్, ఇది మీరు అర్థం చేసుకోండి. జస్టిస్ బేలా ఎం త్రివేది అనేటువంటి ఆమె వ్యతిరేకించడం జరిగిందని మీరు దయచేసి గుర్తుపెట్టుకుంటారు. ఇది క్లారిటీ వచ్చింది కదా మీకు. అట్లా జరిగిందండి. అయితే ఇక్కడ తీర్పు మొత్తం సారాంశం ఏంటి? మరి ఇన్నాళ్ళు ఈ వివాదానికి కారణం ఏంటి? ఇన్నాళ్ళు రాష్ట్రాలు తమ ఓటు బ్యాంకు ప్రయోజనాల కోసం ఎస్సీ వర్గీకరణ చేపట్టకుండా తీర్మానం చేయడము, అది కేంద్రం చేయాల్సిన బాధ్యత కేంద్రం చూసుకుంటుంది, మాదేం బాధ్యత లేదండి, మాకు ఆ పౌరుటి మేము చేసేసేవాళ్ళమండి అని కుంటి సాకులు చెప్పేవాళ్ళు. అది ఇంక చెప్పడం కుదరదని ఈ తీర్పు పటాపంచలు చేసింది, స్పష్టతనిచ్చింది. ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం చేపట్టవచ్చో, ఇది కేంద్రమే చేయాల్సిన అవసరం లేదు అని సుప్రీంకోర్టు చెప్పేశారు. అంటే ఇంకా చెబుతుంది అనమాట. అయితే ఈ ఎస్సీ వర్గీకరణ చేసేటప్పుడు ఎంపెరికల్ డేటా, ఎంపెరికల్ అంటే స్వానుభవం, అంటే ఇప్పుడు ఆ ఉపకులాలు ఎక్కడెక్కడ ఎంతెంత వాటాను షేర్ చేసుకునే చూసి ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళని పక్కన పెడుతూ తక్కువ లబ్ధి పొందిన వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వమని చెప్పింది అనమాట. ఇది అయితే ఇందులో దురదృష్టం ఏంటంటే టైం బౌండ్ పెట్టాల, ఇప్పట్లోనే పూర్తి చేయండి అని చెప్పలేదు. ఇంకా పూర్తి జడ్జిమెంట్ కాపీ వస్తే నేను ఇంకా బాగా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్తో నేను ఈ విధంగా మీకు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఓకేనా మిత్రులారా? కాబట్టి ఇంకా రాష్ట్రాల ప్రయత్నం మొదలు పెడతాను. రేపు నుంచి మన రాష్ట్రంలో ఏ రాజకీయాలో నేను చెప్తాను మళ్ళీ. రైట్ మిత్రులారా, మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇబ్బంది పడద్దండి. ఖచ్చితంగా ఈ డైలీ టెస్ట్ సిరీస్ బ్యాచ్ మిమ్మల్ని ప్రతిరోజు సిలబస్తో ఎమోషన్గా కనెక్ట్ చేసి ఏ లొకేషన్లో బిట్ వస్తుందో ఎక్కడ రాదో మీకు నేను చెప్తూనే ఉంటాను. ఎక్కడ బిట్ వస్తుందో రాదో అని 80 మూల గ్రంథాలను తీసుకొని తయారు చేసి ఇంత చేయడం. ఎక్కడైనా సరే మీరు యాప్లో మీరు గమనించే ఉంటారు కదా, అన్ని సిమిలర్ బిట్లు ఉంటాయి. మన యాప్లో చూడండి, శ్రీ మేఘనా థింక్ ట్యాంక్ డౌన్లోడ్ చేసి చూడండి. ఎక్కడ కూడా మీకు కాపీ ఉండదు. 14 మంది టీము, 6 పిహెచ్డీలు గట్టి ప్రయత్నంతో తయారు చేసి ఉంటారు. రైట్ మిత్రులారా? సో కాబట్టి డైలీ, అందుకే నేను ఇది సర్వీస్ బేస్ కాబట్టి ఫీజు 600 పెట్టడం జరిగింది. ఇది డ్రాప్ అయిపోతారు. ఇంకా ఈ 600తో ఉన్న వీడియోలు కూడా యూట్యూబ్లో తీసేస్తారు అనుకుంటాను, ఎందుకంటే ఇంకా అక్కడతో అది అయిపోయినట్టు. సో కాబట్టి ఇమ్మీడియట్గా తీసుకుని వాళ్ళు రెస్పాండ్ అయ్యి గట్టిగా మీరు చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి మిమ్మల్ని తయారు చేసేస్తారు. మీరు ఎన్ని వేల పేజీలు చదివామని కాదని, ఎట్లా చదివితే మీరు ఉద్యోగంలో కొట్టగలుగుతారో అన్నది మా 30 సంవత్సరాల అనుభవంతో మిమ్మల్ని ర్యాంకర్గా తీర్చిదిద్దడం జరుగుతుంది. పుస్తకాలు చాలాసార్లు చూపించడం మీరు చూసింటారు. ఇక ఫుల్ కోర్సులో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు, సింగిల్ కోర్సులో అవ్వచ్చు, మెంటార్షిప్ కోర్సులో జాయిన్ అవ్వచ్చు, లేదా టెస్ట్ సిరీస్ 3600 రూపాయల బ్యాచ్లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి ఎక్కడైనా మీరు తీసుకోవచ్చు. దాని వివరాలు అడిగి ఇవన్నీ పుస్తకాలు ఎక్కడైనా తయారయ్యాయి మిత్రులారా. ఆ శ్రమని గుర్తిస్తారని ఆశిస్తూ ఉండాలి. ఇప్పుడు సమయం ఎంత అయిందో మీరు చూశారు కదా, 12 గంటల 20 నిమిషాలు. 12 గంటల 20 చూడండి. ఇంతకంటే నాకు టైం దొరకడం లేదు, అందుకే ఇప్పుడు రెస్పాండ్ అయ్యాను. ఎందుకంటే రేపు షెడ్యూల్ ఇంకా చాలా టైట్గా ఉంది. సో డైలీ టెస్ట్ సిలబస్ మేము ఎమోషన్గా చేస్తున్నాం. మళ్ళీ పెద్ద బ్యాచ్లో ఉన్న వాళ్ళు ప్రతి చిన్న టాపిక్కి ఒక టెస్ట్, అది స్పెషల్ బ్యాచ్, ఇట్లా ఇన్ని మనకు టైంకి అందించగలుగుతున్నామంటే ఈ రకమైన హార్డ్ వర్క్, నిబద్ధత మిత్రులారా. ఆల్ ది వెరీ బెస్ట్, మీ డాక్టర్ గోపాల్.